బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో ఈనాటి ప్రశ్న: దయ్యం ఎందుకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఒక క్రైస్తవ విశ్వాసిని దయ్యం పడుతుందా, అయితే ఎప్పుడు పడుతుంది అనే ప్రశ్న ఈనాటి ప్రశ్న. చాలామంది దయ్యాలంటే భయపడతారు. దయ్యాల పట్ల వారికి ఒక తప్పుడు అపోహను కలిగి ఉంటారు. దయ్యములను గురించి నానా రకాలుగా ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మతాల వారు దయ్యములు ఉన్నాయని విశ్వసిస్తారు. అండ్ క్రైస్తవ లోకంలో కూడా దయ్యాలను గురించినటువంటి నానా రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ నుండి జవాబును మనం తీసుకుంటున్నాం. బైబిల్లో దయ్యములు అనేది ఒక వాస్తవికమైనటువంటి విషయం. డీమన్స్ ఆర్ రియల్. సో దయ్యములు లేక అపవిత్రాత్మలు, సాతాను దూతలు, నానా రకాలుగా పతన జీవులుగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క దురాత్మలు, ఇవి లోకంలో వాటి యొక్క కార్యక్రమాన్ని నిరభ్యంతరంగా చేయడానికి చాలా చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఈ దయ్యాల గురించి దేవుడి వాక్యంలో రాయబడినటువంటి విషయాలు మీరు వాక్యాన్ని చదివి నేర్చుకోవచ్చు. నేను టు ద పాయింట్ ప్రశ్నకి జవాబునిస్తాను. కొంతమంది మన క్రైస్తవ లోకంలో అనుకున్నట్టు, మరి ముఖ్యంగా భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతిని బట్టి ఉన్నటువంటి ఒక మత విశ్వాసాన్ని అనుసరించి అనుకున్నట్టు క్రైస్తవ సేవకులు కూడా ఈ రకంగా అనుకుంటారు, బోధిస్తూ ఉంటారు. అదేంటంటే, ఒక కోరిక తీరినటువంటి మనిషి చచ్చిపోయినప్పుడు ఈ లోకంలో దయ్యమై తిరుగుతూ ఉంటుంది. వారే ఆ కోరికను తీర్చుకోవడానికి మనుషులను పట్టి పీడిస్తూ ఉంటారు అని. దీనికి బైబిల్ సపోర్ట్ లేదు. బైబిల్లో ఈ రకంగా ఎక్కడా రాయబడలేదు. బైబిల్ ఈ రకంగా మనకి బోధ చేయట్లేదు. దయ్యాలు ఫాలెన్ ఏంజల్స్, పడిపోయినటువంటి పతన జీవులు, సాతాను దూతలు. సాతాను ఒక్కడే, డెవిల్ ఒక్కడే, కానీ డీమన్స్ చాలా, అంటే దయ్యములు అనేకం. ఎందుకు ఒక మనిషికి దయ్యం పడుతుంది అనేటువంటి ప్రశ్నను బట్టి మనం చూస్తే, న్యూ టెస్టిమెంట్లోనే మీరు చూశారనుకోండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఆయన దయ్యం పట్టిన వారిని ఎంతో గొప్పగా వారి యొక్క ఘోరమైనటువంటి శ్రమ నుండి విడిపించి వారికి మేలు చేశాడు. దయ్యాలు పట్టినటువంటి వారిని అనేక ప్రాంతాల నుండి మనుషులు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వారిని ఆయన వెళ్ళగొట్టేవాడు. మనము అపోస్తలుల జీవితాన్ని తీసుకుంటే, అపోస్తలుల పరిచయాన్ని తీసుకుంటే, వారు కూడా దయ్యాలను వెళ్ళగొట్టారు. కనుక దేవుడి యొక్క వాక్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు, అపోస్తలు, ఆయన యొక్క శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టినట్లు బైబిల్ మనకి చెప్తోంది. దాంతోపాటు దేవుడి వాక్యం చెప్పేది ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా కంకణం కట్టుకున్నటువంటి బద్ధశత్రువు అయినటువంటి సాతాను తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి తన కింద ఉన్నటువంటి సమూహములను, తన శిష్య గణాన్ని, తన దయ్యముల గుంపును వినియోగిస్తాడు. దేవుడు తన ప్రజలకు దూతల ద్వారా సహాయం పంపి వారిని ఆదరించి లేక ఆదుకునే పరిచర్య చేసినట్టు, సాతాను తన దయ్యముల చేత మనుషుల జీవితాలతో ఆడుకొని వాటిని నాశనం చేయడానికి చాతనైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో దయ్యములు మనుష్యులను పట్టడము, మనుష్యులను పీడించడము, మనుష్యులను పతనానికి తీసుకుపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం చూసేటువంటి ఒక విషయం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం మీకు అందరికీ తెలిసినటువంటి వచనం. 1 పీటర్ 5:8, నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు మీ విరోధి అపవాది. కనుక అతని యొక్క సమూహము ఈ రకంగా మనుషులను మృంగడానికి, మనుషుల్ని నాశనం చేయడానికి తిరుగుతూ ఉంటారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, మాథ్యూ 17 చదువుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో కొండ మీద, రూపాంతరపు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు చాంద్ర రోగిని ఒక తండ్రి తీసుకుని వచ్చి, నా కుమారుడిని దయ్యం పట్టి పీడిస్తోంది, అది తరచూ వాడిని నీళ్లలో, అగ్నిలో పడవేసే ప్రయత్నం చేస్తోంది, వాడికి నీ శిష్యులు సహాయం చేయలేకపోయారు అని చెప్పి వాపోయాడు. యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఒక దయ్యము ఒక యవనస్తుడిని పట్టింది, వాడిని నాశనం చేయడానికి, నీళ్లలో ముంచడానికి లేక అగ్నిలో కాల్చడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తోంది. మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని మీరు ఒకవేళ చదివితే, సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి గురించి బైబిల్ చాలా చాలా భయానకంగా మనకు వివరిస్తోంది.
ఇక్కడ 5వ వచనం చదువుతున్నాను. మార్క్ 5:5, మార్క్ 5:5. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. సో ఆ రకంగా వాడు కొంతకాలం విడిచిపెట్టబడి ఉంటే యేసుప్రభు అక్కడికి వచ్చి వాడిని విడుదల చేసి స్వస్థచిత్తుణ్ణి చేసి ఉండకపోతే వాడు సర్వనాశనం అయిపోయేవాడు. సమాధిలో వాడి సమాధి కూడా తెరిచేసేవారు. కనుక ప్రియులారా, దయ్యములు ఎందుకు పడతాయి అంటే నాశనానికి, అండ్ మనుష్యులను వారి యొక్క జీవితాలను దేవుడికి సమర్పించుకోకుండా వాడిని చేసి నశింపచేయడానికి. మనం ఇంకో విషయాన్ని కూడా గమనిస్తాం. కొన్ని అబద్ధ మతాల్లో లేక తప్పుడు మతాల్లో లేక దయ్యములను పూజ చేసేటువంటి ఆచారాలకు సంబంధించి మాంత్రిక తాంత్రిక శక్తులతో సంబంధమును కలిగినటువంటి వారిని కూడా వారు దయ్యాలకు తమను తాము తెరుచుకుంటారు, ఓపెన్ చేసుకుంటారు. కనుక వారిలోనికి ప్రవేశించడం, వారిని పట్టి వారి ద్వారా వాటి కార్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా ప్రపంచంలో కనబడేటువంటి విషయం. ముఖ్యంగా మన మిషనరీలు ఈ యొక్క అనాగరిక ప్రాంతాలకు, తెగ ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు, ఎక్కడైతే దురాత్మల ప్రభావం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే దయ్యములు ఆరాధించబడుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు అక్కడున్నటువంటి అవిశ్వాసులు వారిని ఆరాధిస్తూ వెంబడిస్తూ వారిని వాటికి అప్పగించుకొని ఉంటారు. కనుక వారు వీటి చేత పీడించబడ్డ మిషనరీలు ఎదుర్కొంటూ ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయం. దయ్యము ఎప్పుడు పడుతుంది అనేటువంటి ప్రశ్న కూడా దాంట్లో రాశారు. ఎప్పుడు పడుతుంది? మనిషి ఎప్పుడైతే దేవుని అధికారం కింద ఉండకుండా అతిక్రమం తర్వాత అతిక్రమము చేసుకుంటూ తన జీవితంలో దారి తప్పి విచ్చలవీడిగా బ్రతికినప్పుడు, అండ్ తన జీవితానికి ఒక అధికారి లేకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా పట్టొచ్చు, ఎలాగైనా పట్టొచ్చు. అండ్ అది ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఏ రకంగా ఎప్పుడు సంభవిస్తుందో అది కేస్ బై కేస్ మనం చూస్తూ ఉండాలి. ఇక మూడవది మూలమైనటువంటి ప్రశ్న ఏంటంటే, కెన్ ఏ బిలీవర్ బీ డీమన్ పొసెస్డ్? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవ విశ్వాసి, దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యురాలు దయ్యము చేత పట్టబడి పీడించబడతారా? దయ్యము పడుతుందా అన్నది ప్రశ్న. అండ్ పడితే ఎప్పుడు పడుతుంది? దీని గురించి మన క్రైస్తవ లోకంలో, క్రిస్టియన్ వరల్డ్లో 2 వ్యూస్ ఉన్నాయి, 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంటే గడిచిన 100 సంవత్సరాల కాలంలో ఒక గుంపు వారు ఏమనంటారంటే, అవును అవకాశం ఉంది, క్రైస్తవ విశ్వాసులను కూడా దయ్యము పట్టగలదు, పీడించగలదు, వారిని రకరకాలుగా శ్రమల పాలు చేసి నాశనానికి తీసుకుపోయే ప్రయత్నం అంతా చేయగలదు అని అంటారు. అండ్ వీరు మోస్ట్లీ పెంటికాస్టల్స్, క్యారిస్మాటిక్స్, ఈ గ్రూప్స్లో ఉన్నటువంటి వారు ఒక విశ్వాసి దయ్యము చేత పట్టబడి పీడింపబడగలదు అని చెప్తారు. అంతేకాదు వీరు స్పిరిచువల్ వార్ఫేర్ ఎక్స్పర్ట్స్గా, ఆత్మీయ పోరాటంలో వీరికే నిపుణత లేక నైపుణ్యత ఉన్నట్టు మాట్లాడతారు, పుస్తకాలు రాశారు, దానికి సంబంధించిన ప్రార్థనలను, ఫార్ములాలను తయారు చేశారు. అండ్ ఈ క్రమంలోనే డెలివరెన్స్ మినిస్ట్రీస్ వచ్చాయి. అంటే ఈ క్రమంలోనే విడుదల చేసేటువంటి మినిస్ట్రీస్, ఎక్సార్సిజం అంటారు, దయ్యములను వెలగొట్టుట అనేటువంటి ఒక ప్రత్యేక పరిచర్యగా పెట్టుకొని ఈ పనిచేసేటువంటి వారు ఇది నమ్మి ఇది ఉంది, ఇది సాధ్యం అని చెప్తారు. ఆన్ ది అదర్ హ్యాండ్, దేవుడి వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఇవాంజలికల్స్గా ఉన్నటువంటి ప్రాటెస్టెంట్ క్రిస్టియన్స్ ఏమంటారంటే, ఒక నిజముగా మారు మనసు పొంది క్రీస్తు యేసు సంబంధిగా ఆయన రక్తంతో కొనబడి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి విశ్వాసికి ఎన్నడూ దయ్యము పట్టడానికి వీలే లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అ ట్రూలీ బార్న్ అగైన్ క్రిస్టియన్ టు బీ పొజెస్డ్ బై అ డీమన్. సో ఇది ఇవాంజలికల్ క్రైస్తవుల యొక్క ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు. నేను కొన్ని వచనాలు బైబిల్ నుండి, బైబిల్ జవాబులు కనుక దాంట్లో నుండే మీకు చూపిస్తాను, మీరు వాటిని జాగ్రత్తగా పఠించి ఆలోచించండి. మనం ఒకవేళ మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వస్తే 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. మాథ్యూ 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. యేసు ప్రభు తన శిష్యులకు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన అపవిత్రాత్మల మీద వారిని పెట్టి, అధికారులుగా పెట్టి వాటిని వెళ్ళగొట్టేందుకు అధికారం ఇచ్చాడు. ఈ శిష్యులు క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద ఉన్నంత వరకు అవి వారి అధికారానికి లోబడతాయి, దీంట్లో ఏ డౌట్ లేదు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులను దయ్యముల విషయంలో హెచ్చరించినట్టు
మనకేమీ కనబడదు. తర్వాత మీరు లూకా సువార్త 10వ అధ్యాయానికి వచ్చారనుకోండి. లూకా 10వ అధ్యాయం, లూక్ 10, అక్కడ 17 నుండి 19 వరకు 20 వరకు నేను చదువుతున్నాను. 17 through 20. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. 2 సార్లు దయ్యాలు మీకు లోబడుతున్నాయి, దయ్యాలు మాకు లోబడుతున్నాయి అని, వారు దయ్యాలు మీకు లోబడుతున్నాయని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆ శిష్యులు 70 మంది క్రీస్తు శిష్యులు, క్రీస్తునందు ఉండి ఆయనతో నడిచేటువంటి వారు, ఆయన అధికారం కింద ఉన్నటువంటి వారు, మరి వాటిని లోబరుచుకున్నారు లేక వెళ్ళగొట్టారు. దేవుడి చిత్త ప్రకారం మనుషులకు మేలు చేయడానికి వాటితో వ్యవహరించారు. ఇక్కడ కూడా మనకు 70 మందిని పంపినప్పుడు యేసు ప్రభు వారిని దయ్యముల విషయంలో హెచ్చరించినట్టు చూడం. న్యూ టెస్టమెంట్లో మీరు పౌలుని తీసుకోండి, పేతుర్ని తీసుకోండి, యోహాన్ను తీసుకోండి, యాకోబుని తీసుకోండి, లేక మరొక దేవుని సేవకుడిని తీసుకోండి, వారెవ్వరు కూడా దయ్యములు పడతాయేమో అని భయపడినట్టు, దయ్యం మీకు పట్టకుండా ఈ రకంగా జాగ్రత్త పడండి అని హెచ్చరిక, సూచన రాతపూర్వకంగా వారి యొక్క పుస్తకంలో, పత్రికలో రాసినట్టు ఎక్కడ కనబడదు. అఫ్కోర్స్ సాతానుకు వ్యతిరేకంగా హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. సాతాను విషయంలో పూర్ణ జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నిండి నడుచుకుంటూ ఉండాలి, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈ హెచ్చరికలు ఉన్నాయి. డెవిల్కి వ్యతిరేకంగా హెచ్చరికలు ఉన్నాయి. కానీ డెవిల్ స్పిరిట్స్, లేకపోతే డెవిల్ స్పిరిట్స్, ఈ డీమోనిక్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్, అన్క్లీన్ స్పిరిట్స్కి మీరు భయపడుతూ ఉండండి, బిక్కున ఉండండి అని ఆయన ఎక్కడా చెప్పలేదు. సో ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతోమంది దయ్యాలకు భయపడుతూ, దేవుడికి భయపడుట కన్నా 10 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ దయ్యానికి భయపడుతూ, చీకట్లో దయ్యం ఉందేమో, ఒంటరిగా ఉంటే దయ్యం వస్తుందేమో, రాత్రి పీడకల్లో దయ్యం వస్తుందేమో, లేక మీద పడి దయ్యం పీక నొక్కుతుందేమో అని రకరకాలుగా భయపడేటువంటి వారు, అనవసరంగా భయపడేటువంటి వారు చాలామందిని నేను చూశాను. ఆ భయం అవసరం లేదు. యేసు మనకిచ్చినటువంటి గొప్ప అభయం ఏంటంటే, దేవుని యందు ఉన్నటువంటి వారికి ఈ భయము అవసరం లేదు. 3 మాటలు చెప్పి నేను ఈ యొక్క జవాబును ముగిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, బార్న్ అగైన్ బిలీవర్స్ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్. చీకటి శక్తుల ప్రభావము నుండి, అధికారము నుండి, శక్తి నుండి తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు పూర్తిగా విడుదల చేయబడ్డారు. కొలసి 1:13-14 వచనాలు, కొలోషియన్స్ 1:13 and 14, వీటిని మీరు జాగ్రత్తగా ధ్యానించండి. ఇక్కడ ఈ రకంగా ఉంది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. సో దేవుడు అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేశాడు, విమోచించాడు అని వాక్యం మనకు చెప్తోంది. ఎఫెసీ 2వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఎఫిషియన్స్ 2:2, మీరు కూడా మీ బైబిల్లో దాన్ని చూడండి. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అని తర్వాత వచనం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం చూసేదేంటి, ఆ వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఎయిర్, సాతాను, అతడు అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. ఇప్పుడు ఇంకా దేవుడికి లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, దేవుని యందు విశ్వాసం విధేయత కలిగి భయభక్తులతో ప్రభు కొరకు తమ జీవితాన్ని సమర్పించుకొని జీవించకుండా ఉండే ప్రతి ఒక్కడు సాతాను యొక్క అధికారం కింద ఉన్నాడు. వానితో ప్రేరేపించబడి లేక వాడి ఆజమాయిషి కింద నలిగి అతిక్రమమే చేస్తాడు. ఆ స్థితిలో మనం ఇప్పుడు లేం, మనం విడిపించబడ్డాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. 2వ పాయింట్ ఏంటి, బార్న్ అగైన్ బిలీవర్స్ ఆర్ ఇన్డ్వెల్ట్ బై గాడ్. బార్న్ అగైన్ బిలీవర్స్ ఆర్ ఇన్డ్వెల్ట్ బై గాడ్ అంటే
తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు, క్రైస్తవులు దేవుని యొక్క నివాస స్థలముగా దేవుడు వారిలో నివసించుచు వారు ఉన్నారు. 1 కొరింథీ 6:19, 1 Corinthians 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ ఆ ఆలయంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక ఆలయములో దేవుని ఆత్మ ఉన్నప్పుడు దయ్యపు ఆత్మ ఏ రకంగా ఉండగలదు? సో అది అసాధ్యం. దేవుడు తాను వెలపెట్టి కొని తన సొత్తుగా మార్చుకున్న తన ప్రశస్తమైనటువంటి ప్రజలను ఆయన ఆలయంగా మార్చుకొని నివాస స్థలంగా చేసుకుని ఆయన ఉన్నప్పుడు దాంట్లోనికి ఏ దయ్యం వచ్చి ఉండడానికి అవకాశము లేదు. సో హోలీ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ కెన్ నెవర్ గివ్ రూమ్ టు ద డెవిల్ ఆర్ టు ద డిమానిక్ స్పిరిట్. ఇది మనం చాలా చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. చాలామందికి బైబిల్ రెఫరెన్సులు తెలుసు, కానీ చాలామందికి బైబిల్ ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క రియల్ రిలీజ్ అనేది తెలియదు. సో రెఫరెన్స్ తెలుసుకోవడం గొప్ప కాదు, బిబ్లికల్ రిలీజ్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. 1 యోహాను 4:4 కూడా గొప్ప ప్రోత్సాహకరమైన బలోపేతమైనటువంటి సత్యవాక్యం ఉంది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నటువంటి క్రీస్తు, మీలో ఉన్నటువంటి దేవుడు, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్నటువంటి ప్రతి దయ్యం కన్నా, ప్రతి దురాత్మ కన్నా, అపవాది కన్నా, సమూహం అంతటి కన్నా గొప్పవాడు కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీలో నివసిస్తూ ఉండగా ఏ దయ్యం కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఇక మూడవది, born again believers are sealed for the day of redemption by the Holy Spirit. Born again believers are sealed for the day of redemption by the Holy Spirit. తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు విమోచన దినం వరకు పరిశుద్ధ ఆత్మ ద్వారా ముద్రించబడ్డారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మీరు చూడండి. ఎఫిషియన్స్ 1:13-14, 13-14 వచనాలు నేను చదువుతున్నాను. శక్తివంతమైనటువంటి మాటలు ఇవి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. సో మీరు ఈ రకంగా సత్యవాక్యాన్ని విన్నప్పుడు, రక్షణ సువార్తను విన్నప్పుడు, విశ్వసించి దానికి విధేయులై మీరు రక్షించబడి మీరు దేవుని పిల్లలై పరిశుద్ధాత్మతో ముద్రింపబడినప్పుడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని సీల్ చేసేసాడు. మనం ఆయన సొత్తై ఉన్నాం. మనల్ని ఎవరు కూడా కైవసం చేసుకోలేరు. కాకపోతే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని అధికారానికి లోబడినటువంటి వారికి, అపవాదికి అపవిత్రాత్మలకు అనవసరంగా తావు ఇవ్వనటువంటి వారికి. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దయ్యము చేత పట్టబడడు. కానీ దయ్యము చేత పీడింపబడవచ్చా? అఫ్కోర్స్. డిమానిక్ అప్రెషన్ అనేది బయట నుండి వారిని ఇబ్బందికి గురి చేయడము, శ్రమల పాలు చేయడము, నష్టానికి కష్టానికి వారిని గురి చేయడము, వారిని ఒక రకంగా పీడకు గురి చేయడము, ఇవన్నీ కూడా సంభవం, ఇవన్నీ కూడా జరగవచ్చు. కనుక మనము ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండక, అవిధేయత చూపక దేవునికి లోబడి బ్రతికితే మనకున్న భద్రత మరెవరికి లేదు. కొంతమంది అంటుంటారు, చాలామంది విశ్వాసులుగా పేర్కొనేవారు, చాలామంది విశ్వాసులుగా చలామణి అయిన వారు మా చర్చిలో వాళ్ళు బిలీవర్స్గా ఉన్నారు, సడన్గా వారికి దయ్యం పట్టింది, వారు ఈ రకంగా ఊగారు, ఆ రకంగా పడ్డారు, ఈ రకంగా దొర్లారు అనేసి కొంతమంది అంటుంటారు. సేవకుడు వచ్చి వారిలో దయ్యాన్ని నిలబెట్టి గంటసేపు మాట్లాడాడు, తర్వాత వెళ్ళగొట్టాడు అని అంటుంటారు. సరే, మీరు అలా ఆ రకంగా ఎన్ని చెప్పినా కూడా ఒకే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి స్క్రిప్చర్, రెండవది ఎక్స్పీరియన్స్. అంటే ఒకటి దేవుడిచ్చినటువంటి వాక్యం, దేవుడు పలికినటువంటి వాక్యం, నిత్య సత్య వాక్యం, ఇది తిరుగులేనటువంటి వాక్యం. ఇంకొకటి మానవ అనుభవం, హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఒక మనిషి ఏదో చేశాడు, ఒక మనిషికి ఏదో అయ్యింది, ఒక మనిషి నాకు ఇలా జరిగిందని చెప్పాడు. సో ఇట్ ఈస్ ఆల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైనటువంటి విషయం. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి తీర్మానం ఏంటంటే, దేవుని వాక్యాన్ని నమ్ముతామా,
తిరుగులేని నిత్య సత్యాన్ని నమ్ముతామా? ఈ రోజుండి లేక మరుక్షణం మారిపోయేటువంటిది నిజమో కాదో తెలియనటువంటి ఒక మనిషి అనుభవాన్ని నమ్ముతామా? వాక్యమును నమ్మి జీవించేవాడు విశ్వాసి, ఈ యొక్క అనుభవాల్ని నమ్మి జీవించేవాడు ఉద్రేకి. అండ్ బైబిల్ మనకు చెప్తోంది, మనము ఈ యొక్క వెలిచూపు వలన నడుచుకునేవారం కాము, మనం విశ్వాసంతో నడుచుకునేవారం. విశ్వాసం క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. వెలిచూపు అనేది పంచేంద్రియాల మీద ఆధారపడి మన స్వంత ప్రేరేపితమైనటువంటి అవగాహనతో నడుచుకునేటువంటి జీవన విధానం. సో వారు ఇలా చెప్పారు బ్రదర్, నేను అలా చూశాను బ్రదర్, ఇక్కడ అలా జరిగింది బ్రదర్, దాన్ని ఎట్లా నమ్మలేను బ్రదర్ అని అంటే నీకు నేనేమి ఆన్సర్ ఇవ్వలేను. బైబిల్ ఆన్సర్ ఏంటంటే అది నిజం కాకపోవచ్చు. ఏదైనా సరే మనం నమ్మాలి అంటే అది దేవుని వాక్యము చేత నిర్ధారించబడాలి. దేవుని వాక్యం చెప్పింది నమ్మాలి. దేవుని వాక్యం చెప్పండి, వాక్యంలో లేనిది ఎంతటైనా సరే ప్రపంచమంతా దాన్ని కరెక్ట్ అన్నా కూడా మనం నమ్మడానికి వీలు లేదు. అది దేవుడి ఉద్దేశం, మనకు అనుమతించబడదు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముగింపులో చెప్పేది ఏంటంటే న్యూ టెస్టమెంట్ని మీరు తీసుకొని చదవండి. న్యూ టెస్టమెంట్లో దయ్యం పట్టిన ప్రతిసారి, అపవిత్రాత్మ పట్టిన ప్రతిసారి అవిశ్వాసులనే అవి పట్టినట్టు మనకు బైబిల్ చూపిస్తోంది. ఒక్క బిలీవర్, ఒక్క విశ్వాసిని కూడా దయ్యం పట్టినట్టు మనము బైబిల్లో చూడం. సో ట్రూ బిలీవర్ కెనాట్ బి పొజెస్డ్ బై ద డీమన్. చాలామంది పుస్తకాలు రాశారు, పుస్తకాల్లో మరి రకరకాలుగా వచనాలను ఉన్నట్టుగా ఎక్సిజీసిస్ చేయకుండా ట్విస్ట్ చేసి చూపించారు. లూకా 13 ఫర్ ఎగ్జాంపుల్, అదిగో అబ్రహాము కుమార్తె 18 ఏళ్లుగా సాతాను చేత పీడించబడింది. అబ్రహాము కుమార్తె అన్నప్పుడు యేసు ప్రభు ఆమె యొక్క ఎథ్నిసిటీ గురించి, అంటే ఆమె జాతిని గురించి, ఆమె ఎవరి సంతతో దాని గురించి మాట్లాడుతున్నాడు. మీరు సేమ్ యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క యూదులు వచ్చి ఒక మాట అంటారు. ఏమంటున్నారు? యోహాను 8లో వారు వచ్చి అంతటా వారు 39 చదువుతున్న ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. సో 8:39 జాన్లో అవర్ ఫాదర్ ఈజ్ అబ్రహాం. యేసు అంటున్నాడు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. మీరు నిజంగా స్పిరిచువల్లీ స్పీకింగ్ అబ్రహాం పిల్లలైతే స్పిరిచువల్ అబ్రహాం లాగానే బిహేవ్ చేస్తారు. కానీ మీరు అట్లా కారు. అదే చాప్టర్లో మీరు కొంత పైకి వస్తే 44లో మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని అపవాది గుణలక్షణాల గురించి ప్రభు చెప్పాడు. సో ఒకరు అబ్రహాం కుమార్తె, ఒకరు అబ్రహాం కుమారుడు. లూకా 19 మీరు తర్వాత చదువుకోండి. జక్కయ్య కూడా అబ్రహాము సంతతే, కానీ అతడు యేసుని ఎదుర్కొనేంత వరకు, యేసు అతని యొక్క గృహంలోనికి ప్రవేశించేంత వరకు రక్షణ కలిగి లేడు. ట్రూ బిలీవర్ ఇన్ ద బిబ్లికల్ సెన్స్ కెన్ నెవర్ బి పొసెస్డ్ బై అ డీమన్. సో బీ ఆఫ్ గుడ్ చియర్, అంటే ఆనందించండి, సంతోషంగా ఉండండి. ప్రభు చేసిన గొప్ప మేలును బట్టి ప్రభువును గణపరుస్తూ ఉండండి. సంపూర్ణ జాగ్రత్తతో పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకోండి. దేవుణ్ణి మహిమపరచండి. వాక్యము చేత పోషించబడండి. వాక్యములో మీ జీవితాన్ని కట్టుకోండి, పరిరక్షించబడండి. అండ్ వాక్య ఫలముతో నిండుకోండి. యేసు మిమ్మల్ని ఆ రకంగా దీవించునుగాక. ఆమేన్.